నేను గుంపు మేస్త్రినే. చాలామంది అవహేళన చేస్తారు. నేనేమనుకోను, నేను గుంపు మేస్త్రిని. ఈ గుంపు అంతా నాది, గుంపుకు నేను మేస్త్రిని. ఈ గుంపు అంతా నాది, ఈ గుంపు నాది. ఈ గుంపే కదా నా బలము, ఈ గుంపే కదా నా ప్రతిష్ట, ఈ గుంపే కదా నా సంక్షేమాన్ని, నా అభివృద్ధిని ప్రజలకు తీసుకెళ్లేది. పేద ప్రజలకు, మా ప్రభుత్వానికి వారధులు, బ్రిడ్జ్ ఈ గుంపే కదా. అందుకే నేను గుంపు మేస్త్రిని అని చెప్పిన. కొంతమంది గొప్పలు చెప్పుకుంటారు, మేము దొరలమని, మా గడీలు ఉన్నాయని. అట్లాంటి పోకడలు నా దగ్గర ఏం లేవు. ఆ రోజైనా ఈ రోజైనా, ఆనాడు జిల్లా పరిషత్ మెంబర్గా ఉన్నా, లేదా ఎమ్మెల్సీగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, ఎంపీగా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మీరు ప్రేమతో రేవంత్ అన్న అని ఏ విధంగా పిలిచిందో, ఈరోజు ముఖ్యమంత్రిగా కూడా మీరు రేవంత్ అన్నగా పిలిస్తేనే నాకు ఇష్టం. ఇది శాశ్వతం. మిగతా అన్నీ వస్తుంటాయి, పోతుంటాయి. జెడ్పీటీసీ వచ్చింది, అది పోయి ఎమ్మెల్సీ వచ్చింది, అది పోయి ఎమ్మెల్యే వచ్చింది, అది పోయి ఎంపీ వచ్చింది, అది పోయి ఈరోజు ముఖ్యమంత్రి వచ్చింది. నా హోదా, నా పదవి మారొచ్చు, కానీ మీకు నాకు ఉన్న అన్నదమ్ముల అనుబంధం అనేది శాశ్వతం. అందుకే మీరు రేవంత్ అన్న అని ఏ ఉద్యోగం పిలిచినా, నేను ముఖ్యమంత్రి అయిన కొత్తలో మా అధికారులు కొంతమంది, మీ ప్రతినిధులు వచ్చి రేవంత్ అన్న అని మాట్లాడుతుంటే, సార్ వాళ్ళకి మనం సార్ అని పిలవమని చెప్పాలి అన్నారు. అంటే నేను చెప్పిన, అట్లా చెప్తే నీ ఉద్యోగం పోతుంది మొదల అని. సార్ అనో దొర అనో పిలిపించుకుంటే పిలిచేటోడు మనసులో అనుకుంటాడు, దొరుకుతావు కదా బిడ్డ అని. అన్నాన్ని పిలిచిండంటే అది ఇష్టంతోనో ప్రేమతోనో పిలిచిన పిలుపు. నాకు అదే ఇష్టం. మీ సోదరుడు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నేను మాట వరుసకి మాట చెప్పట్లే. నేను సంపూర్ణంగా నా మనసులో అనుకునేదే ఈరోజు మీతో చెప్తున్నా. నాకు ఒక బాధ్యత ఉంది, మీకు ఒక బాధ్యత ఉంది. మనందరం కలిస్తేనే 4 కోట్ల ప్రజలకు సేవ అందించగలం, సంక్షేమ ఫలాలను చేరవేయగలం. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మనం తీర్చిదిద్దగలం. ఇవాళ మీరే ఆలోచన చేయండి. మారిందల్లా మా 17 మందిమే. ఉన్నది మీరే. ఎమ్మెల్యేలు, ఎంపీలు దాదాపుగా 50% పైగా పాతోళ్ళే గెలిచి, ప్రభుత్వ నిర్ణయాలు చేసే 15 మంది మాత్రమే మారినాం. 10 సంవత్సరాలు ధనిక రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని 8,11,000 కోట్ల రూపాయలు అప్పు చేసి, అన్ని రకాల సమస్యలను సృష్టించి, 10 సంవత్సరాలలోనే 100 సంవత్సరాల కాలం చేయగలిగిన విధ్వంసాన్ని చేసి, ఎక్కడిదక్కడ పడేసి, నిత్యం 12 గంటలు పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖు నాడు జీతభత్యాలు ఇవ్వని పరిస్థితి రాష్ట్రంలో ఉండేనా లేదా మీరే ఆలోచన చేయండి. నేను ఒక్క మాట అడగదలుచుకున్నా మిమ్మల్ని. డిసెంబర్ 7, 2023 నాడు ప్రజాపాలన ప్రభుత్వం బాధ్యత తీసుకోకంటే ముందు డిసెంబర్ 1 నాడు మీకేమైనా జీతాలు వచ్చిండేనా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. విడతల వారీగా మీరెక్కడనో విధిలేని పరిస్థితుల్లో ఇన్స్టాల్మెంట్లల్లో మీరు ఇల్లు తెచ్చుకోనో, పిల్లల చదువుల కోసం తెచ్చుకోనో, లేకపోతే ఆరోగ్యం కోసం, తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం మీరు లోన్లు తెచ్చుకొని ఇన్స్టాల్మెంట్లు మీరు కట్టుకుంటుంటే, మీ యజమాని కూడా మీకు జీతాలు ఇన్స్టాల్మెంట్లలో ఇచ్చే పరిస్థితి ఉండే ఆ రోజు. ఏ రోజు కూడా 10 తారీఖు కంటే ముందు మీకు జీతాలు వచ్చే పరిస్థితి లేదు. మొత్తం జీతం ఒక్కసారి కూడా వచ్చే పరిస్థితి లేదు. వెనకటికి ఎవరో అనేది, మేం పఠాన్లకు బాకీ, మాకు పకీర్లు బాకీ అని. రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిస్థితి మొత్తం గందరగోళం. నేను 7 తారీఖు మధ్యాహ్నం బాధ్యత తీసుకొని సాయంత్రం సచివాలయానికి వెళ్ళి నా ఛాంబర్లో కూర్చున్న తర్వాత ఇదే రామకృష్ణారావు గారు, శాంతకుమారి గారిని ఇద్దరిని, వీరు ఆర్థిక ఫైనాన్స్ సెక్రటరీ ఆ రోజు, ఇద్దరిని పిలిపించి కూర్చోబెట్టి ఏంది పరిస్థితి అని అంటే, వాళ్ళు ఏదో మొత్తం వాళ్ళు తయారు చేసింది చెప్పబోయి అవన్నీ వద్దు. కానీ
ప్రజలకు సేవలు అందిస్తున్న మన ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఏంది? ఈ నెల డిసెంబర్ 1 నాడు జీత భత్యాలు ఇచ్చిండ్రా లేదా అని అంటే ఇంకా లేదు సార్, సర్దడానికి ప్రయత్నం చేస్తున్నా, అక్కడ ఇక్కడ కొన్ని ఇచ్చినా ఈ నెలాఖరు వరకు మాత్రం ఈ మంత్ జీతాలు ఇస్తాం సార్ డిసెంబర్ నెల అని అడిగారు. నేను రామకృష్ణారావు గారికి చెప్పిన, నాకు ఇవన్నీ చెప్పకు, ఈ డిసెంబర్ 7 తారీఖు నుంచి బాధ్యత నాది. అంటే జనవరి 1 తారీఖు నాడు ఇచ్చే జీతం నేను ఇవ్వాల్సిన జీతం, డిసెంబర్ 1 నాడు ఇవ్వాల్సిన జీతం చంద్రశేఖరరావు గారు ఇవ్వాల్సిన జీతం. వారి జీతం నీ ఇష్టం, విడతల వారిగా ఇస్తే ఇవ్వు, నాకు అభ్యంతరం లేదు. కానీ నా కోసం పనిచేసే ప్రభుత్వ ఉద్యోగస్తులకు నేను వచ్చిన తర్వాత విడతల వారిగా అనేది కుదరదు అని 2024 జనవరి 1 తారీఖు నాడు మొదలుపెట్టి ఈ రోజు వరకు ఎన్ని సమస్యలు, ఎన్ని అవాంతరాలు, ఎన్ని అభ్యంతరాలు, ఎన్ని ఆర్థిక ఎగుడు దిగుడు పరిస్థితులు వచ్చినా మీకు 1 తారీఖు నాడు జీతాలు ఇచ్చినా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇది నేను గొప్పల కోసం చెప్పట్లేదు, మీకోసం గుర్తు చేస్తున్నా. నేను నా బాధ్యతను బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నానా లేదా అని మిమ్మల్ని అడగడం కోసమే ఈరోజు ఈ అంశాన్ని మీ ముందు ప్రస్తావిస్తున్నా. మీరే కాదు, 58 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులను 61 సంవత్సరాలకు పెంచి ఆ రిటైర్మెంట్స్ అన్నీ 2024 నుంచి మొదలైనవి. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డది అన్నట్టు మీ జీతభత్యాలకే నేను ప్రయత్నం చేస్తుంటే ప్రతి నెల 1000 కోట్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా నాకు మళ్ళీ మోపైనాయి. మా జగదీష్ కలిసినప్పుడల్లా 35 ఏళ్ళు సేవ చేసిరు సార్, పిల్లల పెళ్ళి ఉండే, ఆరోగ్యం లేదు, ఆపరేషన్ ఉంది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోతే ఎట్లా సార్ అంటాడు. ఉండరా నాయన, ఉన్న జీతం ఇచ్చేటట్లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ నేను ఎక్కడికి వెళ్తే వాళ్ళ, మరి ఏదన్నా నువ్వు ఆదాయం పెంచాలి కదా అని నేను. అయినా ఎప్పుడు మిమ్మల్ని చిన్న చూపు చూడలే, అన్ని ప్రయత్నాలు చేసినాం. కొద్దిగా నెలకు 200, 300 నుంచి 500, 500 నుంచి 750 కోట్లు ప్రతి నెల మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ లెక్క కట్టించినా సరిపోతలేవంటే మన ఒక రోజు చర్చలు వచ్చినప్పుడు ఇక ఏమన్నా కానీ నాయన 100 రోజుల్లో 6000 కోట్లు ఇస్తా అని చెప్పిన. మొదటి విడత 2000 కోట్లు ఇచ్చినా లేదా మీ జేఏసీ నాయకులని చెప్పమని ఈరోజు చెప్పిన మాట మీద ఉన్నదా లేదా ఈ ప్రభుత్వం?